రథయాత్ర కొనసాగుతుంది. సో పూరిలో 8 రోజుల పాటు జరిగే రథయాత్ర మనకి ఇక్కడ విజయవాడలో 3 రోజుల పాటు అత్యంత అద్భుతంగా జరుగుతుంది. మనకి ఈసారి సితారా గ్రౌండ్స్ నుంచి మొదలుకొని అలాగే స్వాతి థియేటర్ రోడ్, కుమ్మరపాలెం సెంటర్, దుర్గాగుడి టెంపుల్, అలాగే మార్కెట్ మీద నుండి సీతమ్మ వారి పాదాల దగ్గర గుండీచాలో జగన్నాథ స్వామి, బలదేవ్ అలాగే సుభద్రమాయి అక్కడ ఉంటారనమాట. 3 రోజులు అత్యంత కనివీనీయంగా జగన్నాథుని దర్శనం ఉండబోతుంది మనకి. మరి జగన్నాథుని ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో 27, 28, 29 శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా జగన్నాథుని స్వామిని దర్శించుకోండి. ఆయన ప్రార్థనలకు ప్రీతులు కండి. జై జగన్నాథ్. విజయవాడ ఎన్నో ప్రయాసాలు వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్లు, తమిళనాడు నుంచి వచ్చినటువంటి డాక్టర్ శాలిని శాస్త్రి ఇప్పుడు మనకు తమిళనాడు నుంచి రాబోతున్నారు. దయచేసి అందరూ కూడా
కృష్ణ. నా పేరు ప్రవళిక. నేను ఆర్కిటెక్ట్ని. ఇస్కాన్ విజయవాడ టెంపుల్ డిజైనర్ని నేను. సో ఇక్కడికి మనం అందరం 5th జగన్నాథుని రథయాత్ర సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. 2025 జగన్నాథ రథయాత్ర ఇది, అమరావతి రథయాత్ర ఇది. ఎందుకంటే ఇది వరకు మనం ది అడ్రస్ మాల్లో హోస్ట్ చేసి దాన్ని జగన్నాథ మందిరం తీసుకొచ్చే వాళ్ళం. కానీ ఈసారి కొత్తగా మనం సితారా సెంటర్ నుంచి స్టార్ట్ చేసి మనం సీతమ్మ వారి పాదాల దగ్గర తీసుకొస్తాం. ఎందుకంటే బికాజ్ ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. అండ్ జగన్నాథుడి దగ్గరికి మీరు రావడం కాదు, నేనే మీ దగ్గరకు వస్తున్నా అన్నట్టు జగన్నాథుడు మనకి చెప్పకనే చెప్పారు. సో అందరూ వచ్చి దర్శించుకోండి, అందరూ పాల్గొనండి. అండ్ ఈసారి చాలా చాలా వైభవంగా జరగబోతుంది జగన్నాథ రథయాత్ర. ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్. నేను 2 years నుంచి ఇందులో ఉన్నాను, కానీ ఈసారి రియల్లీ ఐఎమ్ గెటింగ్ అ వెరీ గుడ్ వైబ్. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ వైబ్ వస్తుంది నాకు. సో లెట్ us see what's going to happen. ఐఎమ్ రియల్లీ హ్యాపీ బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్. మేము చెన్నై నుంచి వచ్చున్నాము. మా డాన్స్ క్లాస్ ప్లేయర్ వచ్చి అభినయ నాట్యాలయ గురు శాలిని వెలసతి. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో జగన్నాథ్ రథయాత్ర కోసం వచ్చామని. పూరిలో జరుగుతుంది, కానీ మన ఊర్లో మన దేశంలోనే ఇక్కడే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకు. మా అభినయ నాట్యాలయ తరఫున అందరికీ చాలా సంతోషంగా ఒక జై జగన్నాథ్ చెప్తున్నాం. జై జగన్నాథ్, జై జగన్నాథ్. నుంచి వచ్చా. మా డాన్స్ క్లాస్ పేరు అభినయ నాట్యాలయ. మా గురువు పేరు శాలిని విలాసతి. మేము స్టూడెంట్స్ అండ్ మ్యామ్ అందరూ కలిసి వచ్చాం. పేరెంట్స్ కూడా వచ్చారు. మేము ఇక్కడ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈరోజు మన విజయవాడలో కూడా పూరి జగన్నాథ్ జయంతిని జరుపుకుంటున్నాము. అంటే ఒక స్టేట్లోనే కాకుండా డిఫరెంట్ స్టేట్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడలో సితారా సెంటర్లో ఈ యొక్క రథయాత్ర జరుగుతోంది. ఈరోజు సీఎం గారు కూడా వస్తారు. మేము ఇక్కడ కోలాటం చేయడానికి వచ్చాము. నా టీము మేము ఇక్కడ రథం ముందు కోలాటం ఆడటానికి వచ్చాము. మా టీం మొత్తం మరి 100 మంది వచ్చాము. ఇక్కడికి వచ్చి పూరి జగన్నాథ్ రథం దగ్గర యాత్రలో చక్కగా మేము కూడా కోలాటం ఆడటానికి మా టీం మొత్తం వచ్చాము ఫ్రెండ్స్. On this auspicious occasion of Ratha Yatra, we have come here from Hyderabad to perform Kathak. Jai Jagannath! Jai Jagannath! It is really an honor for us to perform over here. Thank you so much for the invitation. We will definitely come years after years over here. Thank you so much. జగన్నాథ్ రథయాత్ర పూరిలో ఎంత ఫేమస్, ఈరోజు విజయవాడలో అమరావతిలో కూడా అంతే ఫేమస్గా మారింది. ఈరోజు మేము 115 మంది కోలాటంతో ఈరోజు కోలాటం వేయడానికి వచ్చాం. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్చరల్స్ అన్నీ కూడా ఈరోజు అమరావతిలో నాట్యం చేయబోతున్నాయి, అది కూడా జగన్నాథ్ రథయాత్రలో. కాబట్టి జై బలో జగన్నాథ్ కి, జై బలో జగన్నాథ్ కి, జై బలో జగన్నాథ్ కి. అస్మద్గురుభ్యో నమః. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు. రథం మీద ఉన్నటువంటి కేశవుని చూస్తే మరలా జన్మ ఉండదట. రథోత్సవం అద్భుతంగా జరుగుతుంది. పూరి జగన్నాథ రథోత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎందుకు ఈ రథోత్సవం జరుగుతుంది ఈరోజు తెలుసుకుందాం. సుభద్ర తన సోదరులు ఇరువురిని కూడా ద్వారకు చూపించమని అడుగుతుందట. అందుకని కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురు కలిసి 3 రథాల్లో వేంచేస్తారు. ద్వారకు చూపించడానికి సోదరికి తీసుకొని వస్తాడు స్వయంగా మన కృష్ణ పరమాత్మే. అయితే ఎక్కడైనా చూడండి, పురప్పాడు అంటే తిరువీధి ఉత్సవం ఊరేగింపుగా వచ్చినప్పుడు ఉత్సవర్లు వస్తారు. ఆలయంలో ఉన్నటువంటి మూలవర్లు రారు. కానీ పూరి జగన్నాథంలో మాత్రం ఇది వ్యత్యాసం, వైలక్షణ్యం. ఎలా అంటే మూలవర్లే స్వయంగా వచ్చేస్తారు. భక్తులను అనుగ్రహించడానికి గాను మూలవర్లే స్వయంగా తిరువీధి ఉత్సవంగా ఊరేగింపుగా జనాల మధ్యలోకి వచ్చి ఇక్కడ గుండీచా మందిరం అని ఏర్పాటు చేస్తారు. ఇది టెంపరరీ విజిట్ అండి. ఆమె దగ్గర ఒక 9 రోజులు మరలా తిరిగి తన శ్రీక్షేత్రానికి పయనమవుతాడు సుభద్ర, బలభద్ర,
శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథుడుగా. జగన్నాథుడేమో నలుపు శరీరంతో వేంచేసి ఉంటాడు, బలభద్రుడేమో తెల్లని తిరుమేనితో శరీరంతో వేంచేసి ఉంటాడు, సుభద్ర పసుపు పచ్చ తిరుమేనితో వేంచేసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ రథోత్సవంలో మనకు 3 రథాలు కనిపించవండి. ఇస్కాన్ వాళ్ళు ఏక రథం మీద 3ని వేంచేపు చేసి భక్తుల దర్శనార్థమే వేంచేపు చేశారు. జై శ్రీకృష్ణ. Hare Krishna. So we're here in Vijayawada at Ratha Yatra, and my name is Alina. I'm from Ukraine. I came from ISKCON Mayapur. I live in Mayapur for 3 years already, and we were invited to this Ratha Yatra because Srila Prabhupada, a long time ago, he saved us, and now we became devotees. And Ratha Yatra is the glorification of Lord Jagannath, Baladev and Subhadra. So please, if you can, just join us at this beautiful festival. Hare Krishna everyone, I'm from Russia. We live in Mayapur and we came specially here for Jagannath Ratha Yatra. Haribol.
ఏ కాలేజ్? నేను చైతన్యలో చదువు. చైతన్య. ఇప్పుడే రథయాత్ర ఫస్ట్ టైం రావడం? లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నా. సేవలో పాల్గొన్నారా? ఈ రథయాత్రకి రావడం ఇలాగ జగన్నాథ స్వామిని దర్శించుకోవడం ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పటి నుంచో రావాలి, 1 year వెయిట్ చేస్తూ ఉంటాను. సో హ్యాపీగా ఉంది. లీగల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఎలా అనిపిస్తుంది సేవలో పాల్గొంటాం, జగన్నాథ స్వామిని దగ్గర నుండి దర్శించుకోవడం? అంటే మనం పూరి అంత దూరం వెళ్ళలేం కదా, సో ఇక్కడ మనం దర్శించుకోవడం అంటే దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, సో చాలా బాగుంది. సో జగన్నాథ స్వామి గురించి ఏదైనా ఒక మంచి మాట. జగన్నాథ స్వామి అంటే నాన్నగారు అంతే, అందరినీ బాగా చూసుకోవాలి, ఆయన పాదాల మీద నడుచుకుంటే ఆయన చెప్పింది చేస్తే చాలా మంచిది. సో జై జగన్నాథ్. జై జగన్నాథ్. సో ఇదన్నమాట. పేరు మాతాజీ? జయలక్ష్మి. జయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎనికేపాడు నుంచి. ఎనికేపాడు నుంచి. సో ఈరోజు రథయాత్ర జరుగుతుంది, మీకు ఎన్ని రోజుల క్రితం తెలిసింది? మేము డివోటీస్ అండి, అక్కడ టెంపుల్కి ఎవ్రీ సాటర్డే వస్తూ ఉంటాము, సేవలు చేసుకుంటూ ఉంటాం. కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల ఇవాళ సేవలు తీసుకోవాలా, లేకపోతే సేవలో ఉండేవాళ్ళం. జగన్నాథ్ మందిర్కి వస్తారా? జగన్నాథ్ మందిర్. రథయాత్రలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? రథయాత్రలో పాల్గొనడం అంటే అసలు చాలా చాలా సంతోషం, అద్భుతం. అసలు ఈ అవకాశం దొరకటమే చాలా అరుదు. అంటే చాలా మంది అనుకుంటారు కానీ పాల్గొనాలని, ఆ టైంకి వచ్చేబడి చాలా మంది పాల్గొనలేరు. ఆయన కృప ఉంటే తప్ప ఎవరు ముందుకి రాలేరు. ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేరు. ఓకే, జగన్నాథ స్వామి గురించి ఏదైనా ఒక మంచి మాట. జగన్నాథ స్వామి అంటే ఆయన మన సుభద్రాదేవి, సుభద్రాదేవి వింటూ ఉంటుంది అనమాట. రుక్మిణీదేవి వీళ్ళందరూ మాట్లాడుకునేది వీళ్ళు అంటే కృష్ణుడి యొక్క స్టోరీస్ అనమాట. అది విన్నప్పుడు వాళ్ళ కళ్ళు అట్లా పెద్ద చేసుకుని చూస్తారు. అలాగే మనకి ఇప్పుడు జగన్నాథ రథయాత్రగా అయ్యింది. అది చాలా అద్భుతం. జగన్నాథ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్నాథ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీ పేరు మాతాజీ? సునీత. సునీత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. విజయవాడ. మీరు కూడా డివోట్. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది జగన్నాథ సేవలో పాల్గొనడం? ఇంకా అసలు ఇది కళ అనమాట. ఈ అవకాశం దొరకకపోతే ఇంకా అసలు ఏదో బాగొట్టుకున్నట్టే ఉంటుంది. జగన్నాథుని గురించి ఏదైనా ఒక మంచి మాట. స్వామి గురించి ఇంకా చెప్పేదే ఉంది. మీ మనసులో ఉన్న అదే మనసులో ఉన్నమాట అంటే ఆయన ప్రే చేసుకుంటే మనకి బాగుంటుంది. ప్రతి సంవత్సరం రథయాత్రలో పాల్గొంటారా? ప్రతి సంవత్సరం పాల్గొంటాం. కృష్ణ ప్రేష్టాయ ఇక్కడే ఉండు భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. బంధు చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తి. వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. జగన్నాథుని ముందు ఎవరైతే కలియుగమైనటువంటి హరినామ సంగీతం చేస్తారో వారికి పునర్జన్మ ఉండదు. ఎక్కడికి వెళ్తాం మనం? వైకుంఠధామానికి వెళ్తాం. అందుకు గట్టి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 శోక మోహ భయ నాశకం ఏమిటది? వెరీ గుడ్. మీ జీవితం ధన్యమైపోయింది. ఈ గ్రంథ గ్రంథాన్ని తీసుకోండి, ఇంటికి అధ్యయనం చేయండి. జై జగన్నాథ్. జై జగన్నాథ్. ఏ కాలేజ్ మీ అందరూ? పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. చెప్పగానే మంచి సౌండ్ వచ్చింది. ఒకసారి గట్టిగా జై జగన్నాథ్ చెప్పండి. జై జగన్నాథ్. వెరీ
వెరీ గుడ్. ఆయన మేము రావాలని కోరుకున్నారు కాబట్టి మేము వచ్చాము. ఇలా చేస్తున్నాం. అందుకనే మన పెద్దలు అనేవాళ్ళు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిపేవాళ్ళు, రథయాత్రలు జరిపేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు. ఊరికనే చేయలేదు. ఎవరిని ప్రేరేపించే వాళ్ళని It is a science. సేవ చేయించుకోవాలి. దాని వెనక ఎంతో శాస్త్రం ఉంటుంది. అవకాశం ఇక్కడ యస్మిన్ తుష్టే జగత్ తుష్టే. ఎక్కడైతే భగవత్ ఉత్సవాలు జరుగుతాయో మేము ప్రకృతి సహకరించిన దగ్గర అంతా కూడా నా పేరు గాయత్రి వరిగొండ. నేను జిజ్ఞాస డైరెక్టర్ CEO. సో యాక్చువల్లీ మేమేంటంటే ఏపీ టూరిజంతో కలిసి ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో, చక్రధారి ప్రభు ఆధ్వర్యంలో జిజ్ఞాస అసోసియేషన్ తోటి ఈ రథయాత్ర ఉత్సవాన్ని చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఈ ఉత్సవం మరింత ఘనంగా పూరిని మించిపోయేటట్టుగా జరుగుతోంది. సో దానికి మేము దీంట్లో పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దీంట్లో వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల డాన్స్ ఫామ్స్, స్పిరిచువల్ టూరిజంని ప్రమోట్ చేస్తూ, కల్చర్ టూరిజంని ప్రమోట్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ అవి చేస్తున్నాము. అండ్ కథక్ టీమ్స్ వచ్చారు పూణే నుంచి, కోల్కతా నుంచి మనకి ఒడిస్సీ టీమ్స్ వచ్చాయి. అండ్ డిఫరెంట్ టీమ్స్ ఫ్రమ్ భరతనాట్యం టీమ్స్ చెన్నై నుంచి వచ్చాయి. సో ఇన్ని రకాల డైవర్సిఫైడ్ ఆర్ట్ ఫామ్స్ని ఇక్కడ ఇండియన్ కల్చరల్ కార్నివల్ లాగా చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిజ్ఞాస తరఫు నుంచి అందరికీ లార్డ్ జగన్నాథ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా టీము తిన అపూర్వ మేమందరం కలిసి దిస్ ఇస్ ఆల్ టీమ్ వర్క్. వీఆర్ వెరీ హ్యాపీ. జై జగన్నాథ్. జై జగన్నాథ్. సో జగన్నాథ సేవలో పాల్గొనడం అనేది అందరికీ దొరకని అదృష్టం. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటారు జగన్నాథుని సేవలో పాల్గొనాలి, మేము కూడా ఆ సేవలో ఒక పాత్ర, వన్ ఆఫ్ ద మెంబర్ కావాలని అనుకుంటారు. సో ఏంటంటే జగన్నాథ సేవలో పాల్గొన, జగన్నాథుని కృప ఉండి జగన్నాథుడు పిలిస్తేనే మనం ఆయన దగ్గరికి వెళతాము, ఆయన సేవలో పాల్గొంటాం అనమాట. మరి కొంతమందితో మరి జగన్నాథుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇస్కాన్ తరపు నుంచి మేము ఎవ్రీ ఇయర్ రథయాత్ర చేస్తాము. ఈసారి రథయాత్రలో ప్రత్యేకంగా వేలాది మంది స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ డిఫరెంట్ కల్చరల్ టీమ్స్ కూడా వచ్చారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి. కథక్ టీమ్స్, ఒడిస్సీ టీమ్స్, భరతనాట్యం టీమ్స్, కూచిపూడి టీమ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ డివోటీస్ కూడా వచ్చారు. చాలా కోలాహలంగా జరగనుంది ఈసారి జగయాత్ర. 3 రోజులు ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా 29వ తారీఖున సుమంగళ సుభద్రం అని సుభద్రాదేవికి అమ్మవారికి సార తీసుకెళ్తున్నారు. 1000కు పైగా మహిళలు కృష్ణా బ్యారేజ్ మీదుగా 108 ప్రత్యేకమైన పదార్థాలు సామాగ్రితో వాళ్ళు సార సమర్పిస్తున్నారు అమ్మవారికి. విజయవాడ అండ్ ఇక్కడ సరౌండింగ్ ప్లేసెస్ నుంచి ఉన్న మహిళలందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఈ సారిలో వేల కొలిదిగా అమ్మాయిలు, స్త్రీలు పాల్గొని ఈ రథయాత్రని ఘనంగా మీరు ఈ దిగ్విజయంగా జరిపించాలని మేము జిజ్ఞాస సంస్థల తరపు నుంచి అందరినీ కోరుతున్నాం. హరే రామ 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 హరే హరే. ఉంటావా? ఎవరైనా వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే తప్ప ఫ్రంట్ వాయిస్ రాదేమో కదా మనకి. అంటే స్టార్ట్ నలంద అందరూ నలందనేనా? అందరూ జగన్నాథుని సేవలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం పాల్గొనడం? సెకండ్ టైం. ఎంత స్పీడ్గా రావాలనుకున్నామో అంత స్పీడ్గా వచ్చి అన్నిట్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎన్ఎస్ఎస్ వల్ల ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఎన్ఎస్ఎస్లో నమస్తే అండి, నేను భార్గవ్. నేను డైరెక్టర్ జిజ్ఞాస. ఇస్కాన్ విజయవాడ మరియు జిజ్ఞాస ఆధ్వర్యంలో అమరావతి రథయాత్ర పేరిట అంతర్జాతీయ పర్యాటకానికి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారాలని తలంపుతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రను మన విజయవాడ వేదికగా అమరావతి రథయాత్ర పేరిట నిర్వహించడం జరుగుతుంది. ఈ రథయాత్రలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, మనకు ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కథక్ నృత్య రీతులు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు నుంచి వచ్చిన భరతనాట్యం, కేరళ నుంచి వచ్చిన మోహినియాట్టం, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి యక్షగాన ఇలాంటి కళాకారులు, అదేవిధంగా ఒడిస్సా నుంచి వచ్చే ఒడిస్సీ నృత్య బృందం, ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా కళాకారులు ఇక్కడ
మన అమరావతి నగరానికి విచ్చేసి వారందరూ కూడా దేవదేవుడైన జగన్నాథ స్వామిని, బలరాముని, సుభద్రాదేవిని వాళ్ళు కీర్తిస్తున్నారు. ఈ కళారూపాలే కాకుండా దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులు వాలంటీర్స్ కింద, ఆర్గనైజర్స్ కింద ఈ రథయాత్ర మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సో యువత ఈ మన ఆధ్యాత్మిక పర్యాటకానికి పట్టుకొమ్మలుగా మారడానికి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా మన భారతీయ సనాతన సంస్కృతిని కాపాడుతూ పాల్గొంటున్నారు. సో ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరికీ కూడా ఇస్కాన్ విజయవాడ అందించింది. ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి ప్రభు నేతృత్వంలో చాలామంది భక్తులు ఈ యొక్క అత్యద్భుత మహామహిమాన్విత జగన్నాథ యాత్ర మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఈ జగన్నాథ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రథయాత్ర 3 రోజుల ఉత్సవంగా జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా జగన్నాథ మేళా పేరిట సీతమ్మవారి పాదాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి మహిళామణులందరూ కూడా సుమంగళ సుభద్రం పేరిట భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సార సమర్పణ మహోత్సవం మనం నిర్వహించుకోబోతున్నాం. ప్రజలందరూ కూడా దాంట్లో పాలు పంచుకొని జగన్నాథుని దయకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. జై జగన్నాథ్. ఇస్కాన్ వారి తరపు నుంచి ఈరోజు చాలా ఘనంగా రథయాత్ర జరుపుతున్నాము. జగన్నాథ్, సో హూ ఈజ్ లార్డ్ జగన్నాథ్. సో జగన్నాథ్ అంటే జగత్తుకు మొత్తం సృష్టికే ఆయన నాథుడు అనమాట. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్. సో చూడండి, విశ్వశాంతికి మనకి చాలా మనము ఎండివర్స్ చేస్తున్నాము. మనకి యునైటెడ్ స్టేట్స్ అంటాము, కానీ ఎవ్రీ ఇయర్ ద నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్, అంటే ఆ దేశం మీద ఫ్లాగ్స్ సంఖ్య పెరుగుతుంది. దీని అర్థం ఏంటంటే డివిజన్స్ ఎక్కువైపోతుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని కేంద్రంగా పెడతామో యాక్చువల్గా రియల్ యూనిటీ అనేది వస్తుంది అనమాట. అది మన ఇస్కాన్ సంస్థ అనేది ప్రూవ్ చేసింది. ఎలాగంటే శ్రీల ప్రభుపాల్ వారు, మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, ఆయన ఈ జగన్నాథుడికి యాక్చువల్గా నామకరణానికి సార్థకం చేసిన వారు. మొత్తం 60 కంట్రీస్లో ఇప్పుడు ఈ రథయాత్ర జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా ఈ రథయాత్రని మొత్తం ప్రపంచానికే చాటి చెప్పారు. జగన్నాథుడు నిజంగా కేవలం భారతనాథుడు కాదు, మొత్తం సృష్టికే నాథుడు అని ఆయన ప్రూవ్ చేశారనమాట. ఇందులో మెయిన్గా మనకి జగన్నాథ రథయాత్ర కేవలం ఆధ్యాత్మికమే కాకుండా సోషల్గా ఒక సాంఘికమైనటువంటి కార్యక్రమాలకి, ఒక కల్చరల్ ఈవెంట్స్కి కూడా ఈ జగన్నాథ రథయాత్ర అనేది ఒక కీ మైల్ స్టోన్ అనమాట. ఇందులో మనము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. యాంటీ డి అడిక్షన్ డ్రైవ్ చేస్తున్నాం యువతలకి, ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాము, యూత్ని ప్రోత్సహిస్తున్నాము. బొమ్మల కొలువు అని మనము సెక్రటేరియట్లో ఒక ప్రోగ్రామ్ చేసాము. అంటే భగవంతుని ద్వారానే మనకి కళలన్నీ వచ్చినాయి. 64 ఆర్ట్స్ అంటాము. సో ఈ కళలన్నీ కూడా మళ్ళీ భగవంతుడికే మనం సమర్పించినప్పుడు, ఆయన కోసం మనం చేసినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది లోకానికి కూడా ఒక కళ్యాణం తీసుకొస్తుంది అన్నమాట. సో కాబట్టి ఈ రథయాత్రలో మేము అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు జగన్నాథుడి కృపని స్వీకరించి, జగన్నాథుడు చూడండి పెద్ద పెద్ద కళ్ళు. సో నోబడీ కెన్ ఎస్కేప్ హిస్ మెర్సీ అనమాట. హీ వాంట్ టు గివ్ సో మచ్ మెర్సీ. సో అందరూ కూడా ఈ రథాన్ని లాగి వాళ్ళు కూడా కృతార్థులయ్యి సో ఇందులో పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను జిజ్ఞాసా టీమ్తో ఐ బీన్ అసోసియేటెడ్ ఫర్ సమ్ టైమ్. ఒక 2 years నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. దే హ్యావ్ బీన్ డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్ అండ్ ఎస్పెషలీ ఇస్కాన్తో కలిసి జిజ్ఞాసా టీమ్ చేసే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రోగ్రాము. అండ్ ఇంతమంది వచ్చి అటెండ్ అవ్వడం అనేది కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టారో దీని వెనుక తెలుస్తుంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి కానీ ఇక్కడ జరుగుతున్న స్పిరిచువాలిటీ కూడా బాగా అందరూ భక్తి పరవశంలో తేలుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ టు సీ హియర్. అండ్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐమ్ సుష్మా బై ద వే, మిసెస్ ఇండియా. అండ్ దీనికి మెయిన్ పర్టికులర్లీ నాకు ఈ స్పిరిచువాలిటీ కోసం ఒక్కసారైనా వచ్చి దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ అద్భుతాన్ని చూడాలి అని వచ్చాను. Yeah, I'm very happy to be here and I wish Jignasa to come up with many more programs. That's it. Thank you so much. Krishna Krishna Hare 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 Rama Hare Rama Hare Rama 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 Hare Hare Krishna
జగన్నాథ రథయాత్రలో పాల్గొనటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఒక్క చోట కదా, అన్ని చోట్ల కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంత వర్షమైనా సరే తగ్గిపోయి ఈరోజు ఆయన చక్కగా జరిపించుకుంటున్నాడు. అది ఒక హ్యాపీ. అసలు చాలా అందరూ ఒకే శారీలో భలే ఉన్నారు మాతాజీ. చోట జగన్నాథ్ అందంగా ఉంటాడు, మేము కూడా అందంగా ఉండాలి కదా. ఆనందంగానే అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అది మాటల్లో చెప్పలేమన్నమాట. అది వర్ణనాతీతం. అది ఒక లక్కీ ట్రిప్ లాంటిది అనమాట. మనం అది ఏం చెప్పగలం. అది అందరికీ రాదు అదృష్టం రథయాత్రలో పాల్గొంటున్నది. మెర్సీ అది దేవుడిది. హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథుడు జగత్తుకంతా నాథుడు. ఈయన ఒడిశాకే నాథుడు కాదు, భారతదేశానికి మాత్రమే నాథుడు కాదు, ఈయన ప్రపంచానికంతా నాథుడు జగన్నాథ్. ఈ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అనేవాళ్ళు కళ్ళు పెద్దవుగా చేసుకుని ఈ యొక్క కలియుగంలో మనందరికీ కూడా కరుణించడం కోసం పెద్ద కళ్ళతో అందరి మందికి వస్తున్నాడు. జై జగన్నాథ్. ఈరోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా మేము తిరుపతి నుంచి వచ్చినాము. ఇక్కడ మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ భగవద్గీత ఇచ్చి వాళ్ళందరి జీవితాల్లో ఆనందాన్ని పంచాలన్నదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళు చాలా ఆనందంగాను హ్యాపీగాను ఉంటారు. ప్రజలు భగవద్గీత మీద ఎందుకని మక్కువ చూపించడం లేదంటే భగవద్గీత గురించి తెలియదు, భగవద్గీత విశిష్టత తెలియదు, భగవద్గీత చదివితే ఫలితం తెలియదు. దాని గురించే భగవద్గీత చదవడం లేదు. మనం కనుక ఎప్పుడైతే భగవద్గీత విశిష్టత తెలుసుకుంటామో అప్పుడు మనం భగవద్గీత ఖచ్చితంగా చదువుతాం. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉండకూడదు, నేను ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నేను ఏ పని చేసినా విజయం కావాలని కోరుకుంటారు. దాంట్లో ఏం తప్పులేదు. కానీ దానికి భగవంతుడు అనుగ్రహం కావాలి. ఎవరైతే భగవద్గీత చదువుతారో వారికి భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు. భగవంతుడు అనుగ్రహం పొందిన కారణంగా వాళ్ళు చేసే ప్రతి పనిలో కానీ వాళ్ళు మనశ్శాంతిగాను విశుద్ధ బుద్ధితోనూ స్థిరమైన మనసుతోనూ ఉంటారు. హరే కృష్ణ. మీరు వస్తే అందరూ వచ్చి జాయిన్ అవుతారు కదా, రారా? గిరిధారి గోపీనాథ్ మదన మోహన, గిరిధారి గోపీనాథ్. హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ